బాగా చదువుకుంటున్నావా? ఏమేమి వస్తున్నాయమ్మా మీకు? అమ్మఒడి వస్తుందా? మీరు మహిళా సంఘాల్లో ఉన్నారా? ఆసరా పడిందా? పర్లేదు, ఆసరా పడలేదు అంటే అప్పటికి అప్పు లేదేమో, మీకు రుణం లేదు, కొత్తగా ఎక్కుతారా? ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని లోన్లు ఇవ్వలేదు. ఇప్పుడు మీకు మొన్న మీ గ్రూపులలో కూడా దాదాపు 20 లక్షలు ఎక్కువగా, అంటే 1,30,000 ఒక్కొక్కరికి లోన్లు ఇచ్చినారు కదా, ఇచ్చినారా? వడ్డీ లేకుండా. వడ్డీ ఏమో తెలియదు కానీ మాకైతే ఇస్తాను డబ్బులు. ఇంకా మాకు వడ్డీ డబ్బులు పడతాయి నెక్స్ట్ సున్నా వడ్డీ. అంటే మాది కొన్ని అది ఆన్లైన్ ఎక్కలేదు, పర్లేదు. నువ్వు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావమ్మా? నేను వైఎస్ఆర్కే రాదా అవునా? ఎందుకు వేయాలనుకుంటా అన్నారా? నేను చెప్పాలి కదా ప్రభుత్వం ఏం చేసిందని మా పిల్లలకి చదువు బాగుంది కదా అని వేస్తాము. మీరు వేయటమే కాకుండా కొంచెం అందరికి చెప్పి వేయండి, అందరికి మంచి జరుగుతుంది కదా, చెప్పి వేయించండి. మీరు ఒకటే కాదు, అందరితో వేపియాలన్నమాట. ఎందుకు వేపియాలనేది కూడా తెలుసు కదా. అయితే ఏం పేరు మా?